ప్రాబ్లం ఏం లేదు. నాకు ట్రాఫిక్ తోటే ప్రాబ్లమ్, జనాలతో ప్రాబ్లమ్. మీరు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వచ్చారా? మైండ్లో ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వచ్చాను. అన్నా చేయన్నా ఏం కాదు, మీ వెనకాల మేము ఉంటాం. ఇక ఈమె కూడా ఉంటుంది వెనకాల. ఎవరు లేరు ప్రాబ్లం లేదు. ఏం చదువుకున్నారండి ఇంత బాగా? నాకంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. జీవితం చదివారా? మీ జీవితమా? చాలా జీవితం. ఓకే. సో అయితే మీరైతే ఎప్పుడు ఇక్కడ టేస్ట్ చేయలేదు, తిన్నారు. మరి ఇందాక ఎదవలు తింటారన్నారు. ఎదవలు డబ్బులు పెట్టి 120 రూపాయల నుంచి 200 రూపాయలు డబ్బులు పూర్తి తినాలి. క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వినాలి. డబ్బులు ఖర్చు పెట్టి రోడ్లపై కుక్కల్లాగా పందుల్లాగా ఇక్కడ అక్కడ ఎగదల్లి ఇండియా ఈజ్ ఎ డర్టీ కంట్రీ అంటారు. తమ్ముడు వచ్చేస్తున్నాడు, ఆడ వెళ్ళాలి కదా. ఒకటి తిండి పైన ఒక గౌరవం ఉండాలి. కష్టపడి సంపాదించి 5 ఏళ్ళు నోట్లోకి పోవటానికి దానికి ఒక ప్రక్రియ ఉంది. దాన్ని ఎంజాయ్ చేస్తూ, దాన్ని రిలీజ్ చేస్తూ, దాన్ని కడుపు నిండా భోంచేసి ఎంజాయ్ చేయటం எனக்கு చేత కాదు. ఇంట్లో ఉప్మా కూడా చేసుకుని డబ్బాల్లో పెట్టుకొని వెళ్ళటం చేత కాదు. ఒళ్ళు వంగదు. రోడ్డు పైన ఎక్కడ 100, 50, 200 ఎక్కడ తప్పులు దొరికిపోతే 5 నిమిషాల్లో ఎక్కడ తింటే అంత తిని పక్కన పడేసి వెళ్ళిపోయామా. తినేటప్పుడు ఎంతో నీట్గా, ఎంతో ప్రేమగా ఇలా తీసుకున్నాడు. గుద్దే తమ్ముడు, ఏం పర్లేదు. అంత 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 కేర్ఫుల్గా ఇలా తీసుకొని ఇలా తినేవాడు. పడేసేటప్పుడు చూడు, డస్ట్బిన్ అనేది ఒకటి ఉంటుంది అన్న సంగతి అడిగేది. ఎడ్యుకేటెడ్ ఇడియట్స్ చాలామంది ఉన్నారు, ఇల్లిటరేట్ ఇడియట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. చదువుకునే వాళ్ళు పూర్తిగా తిని ఆ ప్లేట్ని డస్ట్బిన్ వేస్తారు. నిరక్షరాస్యులు నీట్గా తిని చేతులు కూడా నాటుకొని, చేతులు కడుక్కొని ఆ ప్లేట్ని ఎక్కడ డస్ట్బిన్ ఉందా అని వేస్తారు. మిగిలితే కుక్కలకి వేస్తారు. ఇక్కడ చదువుకున్న ఎదవలు ఎక్కడ పడితే అక్కడ తిని ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. ఒకసారి చూడు. వాళ్ళకి వండుకోవడం చేత కాదు. గట్టిగా చెప్పాలంటే గుద్ద కడుక్కోవడం కూడా చేత కాదు. నాట్ ఈవెన్ సారీ ఫర్ మై వర్డ్స్. చేత కాదు. ఆడెవడో ఇంగ్లీష్ వాడు టాయిలెట్ పేపర్ వాడుతున్నాడు. దా ఇక్కడికి వచ్చి మాట్లాడదా. ఇంగ్లీష్ వాడు టాయిలెట్ పేపర్ వాడుతున్నాడు కదా అని చెప్పి ఇక్కడ కూడా ఇంట్లో కూడా టాయిలెట్ పేపర్ పెట్టుకుంటాం మనం. దట్ ఈస్ నాట్ హైజీనిక్. ఇవన్నీ చైన్ రియాక్షన్. ఎక్కడో సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి నీకు అనిపిస్తున్నావు, కానీ అన్నీ కనెక్టెడ్. ఇంగ్లీష్, మేకప్, ఫాస్ట్ ఫుడ్, ఈజీ మనీ, ఇన్స్టెంట్ కాఫీ, అలాగే జనాలు ఇన్స్టెంట్ సెక్స్, ఇన్స్టెంట్ పాపులారిటీ, ఇన్స్టెంట్ మనీ, అన్నీ ఇన్స్టెంట్